సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు వీళ్ళు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల పైబడి పాలిస్తే ఒక్కనాడైనా ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలే ఈ రాష్ట్రంలో. ఒక్కనాడైనా ఈ రాష్ట్రంలో ఒక ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి కాలే. ఒక నీలం సంజీవయ్య గారు కొద్ది నెలల పాటు షెడ్యూల్ క్యాస్ట్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తప్ప ఎక్కడ కూడా కాలే. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు, బీసీలకు పెద్దపీట వేస్తాం, బీసీల గురించి ఆలోచిస్తాం, బీసీ జనగణ కావాలి, బీసీ ఎజెండానే మా ఎజెండా అని రాహుల్ గాంధీ మాట్లాడతాడు. అంటే చెప్పే మాటకి ఆచరణకి ఎట్లా పొంతన లేదో మేం చెప్పాల్సి అక్కర్లేదు, ప్రజల అనుభవంలో ఉందనే విషయం మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. మీ తీరు కదే. ఇవాళ తెలంగాణ చూస్తున్నాం మేము. తెలంగాణలో ఎన్నికల ముందు ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా నువ్వు అధికారాన్ని చేపట్టి ఇవాళ ఎవరిని వంచిస్తున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు, ఎవరిని దబాయిస్తున్నావు, ఇలా ప్రజలు దబాయిస్తున్నావు, ప్రజలు మోసం చేస్తున్నావు. నీ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, నీ 66 హామీలు ఎక్కడ పోయినాయి, నీ 400 పైబడి రకాల పనులు ఎక్కడ పోయినాయి? దానికి దగ్గర సమాధానం లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అనాదిగా 2 నాలుకల ధోరణి, అనాదిగా ఓట్ల కోసం ఆడడం తప్ప పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేస్తారు తప్ప పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయలేదనడానికి సజీవ సాక్ష్యం అది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పటికీ సంపూర్ణమైన మెజారిటీ సాధించిన పార్టీగా, పదవి కంటే పార్టీ కంటే నా దేశం ముఖ్యమని భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వారు వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం రాష్ట్రపతికి వస్తే ఒక కోవింద్ని, ఒక దళిత బిడ్డని రాష్ట్రపతి చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారిని రెండవసారి అవకాశం వస్తే రాష్ట్రపతిని చేసినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. కేంద్ర క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులకు ఇచ్చి దేశంలో ఓబీసీల జనాభా 50% పైబడి ఉందని వాళ్ళకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక రాష్ట్రాలకి పక్కకే ఉంటే ఛత్తీస్గఢ్ ఒక గిరిజన ముఖ్యమంత్రి అయిండు, అటు పక్కకు మధ్యప్రదేశ్ ఉంటుంది, ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అయిండు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అన్ని వర్గాలు కూడా ఈ పరిపాలనలో మా భాగస్వామ్యం ఉందని భావించాల్సిన శక్తి ఉన్నది. ఈ రాజ్యాంగం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించవలసిన శక్తి ఉన్నది అని చెప్పి భావించి ఆచరించిన నాయకుడు మోడీ గారు, ఆచరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇవాళ రాజ్యాంగ ప్రజలను పట్టుకొని తిరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోలే, దాన్ని అమలు చేసే పాపన పోలే, గోల్మాల్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు మోడీ గారు దేశ ప్రతిష్టని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తే, దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచ ప్రజానీకానికి అర్థం చేయించే ప్రయత్నం చేస్తే, ఇవాళ సగటు భారతీయుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆమె ఇండియన్ అని చెప్పి గర్వంగా జీవించే సత్తా ఇస్తే, ఇవాళ యావత్ ప్రజానీకంలో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పితే దాన్ని
అపహాస్యం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ. అమెరికాలో పోతాడు, ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, ఇంకొక అడిగి పోతాడు, ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడతాడు. వాళ్ళు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్టు, వాళ్ళు ఓడిపోతేనేమో ప్రజాస్వామ్యం కూని అయినట్టు. ఇది వాళ్ళ ద్వంద్వ వైఖరి. అందువల్ల ఇవాళ 50 సంవత్సరాలు ఈ చీకటి అధ్యాయాన్ని తొక్కిపడేసి భారత ప్రజానికం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడుతున్నారు. భారత ప్రజానికం ఇవాళ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం భారతదేశం అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి ఏదైతే రాసుకున్నామో దాన్ని అమలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం, ఇష్టంగా తెచ్చుకున్నాం. 10 ఏళ్ళు ఆయన పాలించిండు, 9.5 సంవత్సరాలు ఆయన పాలించిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందో చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరికి కూడా తెలంగాణను బాగు చేయగలిగే శక్తి కానీ, సత్తా కానీ, తెలివి కానీ లేదు, కమిట్మెంట్ లేదు. ఇది మళ్ళీ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, మళ్ళీ తెలంగాణ తన పాత గ్లోరీని కాపాడుకుంటూ ముందుకు పోవాలంటే బీజేపీ మాత్రమే దానికి సరైన పార్టీ. కాబట్టి ఇవాళ ఈ మోసపు పార్టీలను, మోసం మాటలు నమ్మకుండా గతాన్ని తర్కించుకొని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మేటువంటి నాయకుడు. ఈ మాట నీతి ఆయోగ్లో అందరి ముఖ్యమంత్రుల సమక్షంలోనే చెప్పినారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందని ముఖ్యం కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికానికి నిలువ నీడ ఉండాల్సి అక్కడ ఉన్నది, గూడందించాల్సి అక్కడ ఉందని చెప్పిన నాయకుడు మోడీ గారు. ఈ దేశంలో 3.5 నుంచి 4 కోట్ల ఇళ్ళు కడితే ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తామని చెప్పి మోడీ గారి మీద పోస్టర్లు వేసినటువంటి సందర్భమైన 3,04,000 ఇండ్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళకి కట్టే దమ్ము లేక, సత్తా లేక, నేను డబుల్ బెడ్రూమ్ కడుతున్నా అని చెప్పి ఇవాళ కట్టినవి కేవలం 1,50,000, 1,60,000. ఆ కట్టిన కూడా ఇవ్వలే. నేను ఈ ప్రభుత్వాన్ని అంటా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఉంటుంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తే అర్బన్ హౌసింగ్ కింద అర్బన్ ఏరియాలో, రూరల్ హౌసింగ్ కింద రూరల్ ఏరియాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే తప్ప నో అనే ప్రసక్తి లేదు. ఆనాడు ఆ ముఖ్యమంత్రి అహంకారంతో మీరేంది ఇచ్చేది, మాకు లేవా పైసలు, మా ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికిండు. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకు ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రజలకు మాకు వాళ్ళ విజ్ఞత, ఇందిరమ్మ స్కీమ్ పెడతారా, రాజీవ్ గాంధీ స్కీమ్ పెడతారా, మాకు అక్కర్లేని సబ్జెక్ట్, కానీ అది వాళ్ళ విజ్ఞత. కానీ మేము మాత్రం గరీబోళ్ళకు ఇల్లు కట్టడానికి ఇల్లు మాత్రం శాంక్షన్ చేస్తాం. రెండోది ఏం చేస్తున్నామంటే, నీ జాగీర్ లాగా ఇవాళ ఇందిరమ్మ కమిటీల పేరిట నీ కార్యకర్తలు వేసుకొని నిజమైన పేదవాళ్ళు విస్మరించి నీ కార్యకర్తలకు ఈ ఇల్లు ఇచ్చే ప్రోగ్రాం పెట్టినా లేదా డబ్బులకు అమ్ముకున్నా నీ తాత జాగిరి కాదు, రేపు పనిష్మెంట్ ఉండాలనే విషయం మీరు మర్చిపోవద్దు.